మా ఇంటి మహాలక్ష్మివి. ఆ ఇల్లు వదిలేసి ఈ ఇంటికి వచ్చేసావు. నిన్ను వెతుక్కుంటూ మేము రావాల్సి వచ్చింది. ఆ పార్వతి వల్లే ఇదంతా. పైకి మంచిదానిలా నటిస్తూ వెనక కుట్రలు పన్నింది. ఆవిడగారు పైకి ఒకలా కనిపిస్తుంది, లోపల మరొకలా ఉంటుంది. తన వల్లే వేదకి పరిస్థితి వచ్చింది. మీరు మా ఇంటికి నన్ను పలకరించడానికి వచ్చారు, అంతేగాని పార్వతి అతన్ని తిట్టడానికి కాదు. గుర్తుపెట్టుకోండి. మావయ్య, ఈ పని పార్వతి అత్తయ్య చేయలేదని నేను నమ్ముతున్నాను. అయ్యిందేదో అయిపోయింది. ఆ విషయాలని జ్ఞాపకం చేసి నన్ను బాధ పెట్టకండి. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మావయ్య. పర్వాలేదమ్మా. ఇదంతా ఎవరు చేశారో కాసేపు పక్కన పెడదాం. అసలు నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మావయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు వింటానంటే ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పండి మావయ్య. చూడమ్మా, నిన్నిలా చూడలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది. ఇక్కడొద్దమ్మా, తిరిగి మన ఇంటికి వచ్చేసి. ఎంత కష్టపడి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి నేను కూడా ఇక్కడికి వచ్చి ఉండాలనుకుంటుంటే అన్నయ్య మళ్ళీ వెనక్కి తీసుకురావాలనుకుంటున్నాడేంటి? దీన్ని అడ్డుకోవాలి. నా పెద్ద కొడుకు కోడలు లేని ఇంట్లో నేను ఉండలేకపోతున్నానమ్మా. నా మాట విని వచ్చే తల్లి. నువ్వు కాదంటే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. అన్నయ్య, వేదన కంగారు పెట్టకు. నువ్వు కాసేపు ఆగు. వేద, నువ్వు కాదనకమ్మా. నాదేముంది మావయ్య, అంతా శ్రీ ఇష్టం. తన మనసుకేదో గాయమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒక భార్యగా నేను తన డెసిషన్ని గౌరవిస్తాను. తను తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదామంటే నేను ఫాలో అవుతాను. అంతేనామ్మా? నా మాట వినవా? ఇప్పుడు మీ మాట వినాల్సింది నేను కాదు మావయ్య, మీ అబ్బాయి. సరేనమ్మా. ఈ పని పార్వతి చేయలేదంటున్నావు. మరెవరు చేశారో నీకు తెలుసా? తెలిస్తే చెప్పమ్మా. ఆ దొంగని పట్టుకుని సరైన పనిష్మెంట్ ఇవ్వకపోతే నా పేరు లోక్నాథే కాదు. నాకు తెలీదు మావయ్య. ఆ మనిషి దొరికేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా? వేదని పలకరించావు, రమ్మన్నావు. నీ మాట కాదని రానంది కదా. ఇక బయలుదేరదామా? ఒక్క నిమిషం మావయ్య. నన్ను ఆశీర్వదించండి మావయ్య. మీ వంశాంకురం నిలబడాలంటే మీ ఆశీర్వాదం తప్పకుండా కావాలి. అమ్మా అమ్మా, వేద ఉండు. నీకు నీ బిడ్డకి ఏం కాదమ్మా. నువ్వేం కోరుకున్నావో అది నెరవేరుతుంది. నువ్వు నీ బిడ్డ శాశ్వతంగా పైకి పోవాలి. నా కూతురు శ్రీకి పెళ్ళం అవ్వాలి. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాం. రా అన్నయ్య.
అమ్మా నిద్రపోతున్నావా? నాకొక డౌట్ వచ్చింది, నిన్ను అడిగి క్లియర్ చేసుకుందామని వచ్చాను. ఏంటమ్మా అది? నేను పుడతాను కదా, నాకేమీ కాదు కదా? అలా ఎందుకు అడుగుతున్నావమ్మా? నన్నెవరో చంపాలని చూస్తున్నారమ్మా. వాళ్ళు గెలిచి నేను పుట్టకపోతే ఎలా? అలా కాదమ్మా, నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు పుడతావు, నాతో ఆడుకుంటావు. నాకు నమ్మకం లేదమ్మా. డాక్టర్స్ కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు కదమ్మా. నేను గ్యారంటీగా చెప్తున్నాను కదా, నువ్వు పుడతావు. నాతోనూ మీ నాన్నతోనూ ఆడుకుంటావు. ఇలా రా, నా దగ్గరికి రా. రామ్మా, నా దగ్గరికి రామ్మా. లేదమ్మా, నేను నీ దగ్గరికి రాను. అదే నీకు చెబుదామని వచ్చాను. పాపా, పాపా, నేను రానమ్మా. నా దగ్గరికి నేను రామ్మా. రానమ్మా. రామ్మా. పాపా, నా దగ్గరికి రామ్మా. రామ్మా. నేను రామ్మా. రానమ్మా. పాపా, నేను రానమ్మా. పాపా, పాపా, ఆగు. రామ్మా. నేను రాను. నేను రానమ్మా. నేను రాను. వాళ్ళు నన్ను పుట్టనివ్వరు. రామ్మా, ఆగమ్మా, నేను చెప్పేది విను. నేను రాను. పాపా, నువ్వు ఆగకపోతే నా మీద ఒట్టే. తల్లి, నువ్వు పుడతావమ్మా. నేను నిన్ను ఆడిస్తానమ్మా. నేను నిన్ను రెడీ చేసి స్కూల్కి కూడా పంపిస్తాను. లేదమ్మా, వాళ్ళు నన్ను పుట్టనివ్వరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు నేనున్నాను, నీకేం కాదమ్మా. నన్ను నమ్ము ప్లీజ్ తల్లి. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను వెళ్ళిపోతానమ్మా. రామ్మా. పాప, ఆగమ్మా. నేను రాను. నేను రాను.